అక్రమ మద్యం కేసులో అరెస్టైన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు ఊరట లభించింది. అక్రమ లిక్కర్ కేసులో వీరికి బెయిల్ మంజూరు చేసింది ఏసీబీ కోర్టు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అక్రమ మద్యం కేసులో అరెస్టైన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు ఊరట లభించింది. అక్రమ లిక్కర్ కేసులో వీరికి బెయిల్ మంజూరు చేసింది ఏసీబీ కోర్టు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అక్రమ మద్యం కేసులో అరెస్టైన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు ఊరట లభించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సతీష్, కవిత, అక్రమ మద్యం కేసులో అరెస్ట్ అయినటువంటి ముగ్గురు వ్యక్తులు ఎవరైతే మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, అదేవిధంగా మాజీ ప్రభుత్వ ఉద్యోగి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీగా వ్యవహరించినటువంటి కృష్ణమోహన్ రెడ్డి, అలాగే ఆడిటర్ బాలాజీ గోవిందప్ప, ఈ ముగ్గురికి కూడా బెయిల్ మంజూరు చేస్తూ ఏసీబీ న్యాయస్థానం కొద్దిసేపటి కిందట ఆదేశాలు జారీ చేసింది. ముగ్గురిని మద్యం అక్రమ కేసులో దాదాపుగా మే 14, 16 తేదీల్లో వీళ్ళని అరెస్ట్ చేశారు. 3 రోజుల కిందట వరకు కూడా ఈ బెయిల్కి సంబంధించి గతంలో ఏసీబీ కోర్టులో ముగ్గురు బెయిల్ దాఖలు చేసినప్పుడు ఆ పిటిషన్ తిరస్కరించి రెండోసారి మళ్ళీ ఏసీబీ న్యాయస్థానంలో తమకు బెయిల్ మంజూరు చేయాలని చెప్పి ఆ పిటిషన్ దాఖలు చేశారు. ముగ్గురిని అరెస్ట్ చేసి 90 రోజులు కూడా దాటిపోయినటువంటి పరిస్థితి. బాలాజీ గోవిందప్పను ఈ కేసులో A33గా ఉన్నటువంటి బాలాజీ గోవిందప్పను మే 14వ తేదీన అరెస్ట్ చేశారు. బాలాజీ గోవిందప్ప అరెస్ట్ అయ్యి దాదాపుగా 112 రోజులు దాటినటువంటి పరిస్థితి. అదేవిధంగా ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరిని కూడా మే 16వ తేదీన అరెస్ట్ చేశారు. ధనుంజయ రెడ్డిని కేసులో A31గా, అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డిని A32గా సిట్టు నిందితులుగా చేర్చింది. వీళ్ళిద్దరిని కూడా దాదాపుగా 110 రోజులు దాటింది. మే 16వ తేదీన వీళ్ళు అరెస్ట్ అయిన నేపథ్యంలో 110 రోజుల తర్వాత వీళ్ళిద్దరూ కూడా మొదట ఆ పిటిషన్ దాఖలు చేశారు బెయిల్కి సంబంధించి. దాన్ని తిరస్కరించుకుంది ఏసీబీ కోర్టు. ఈరోజు రెండోసారి దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన సుదీర్ఘమైన వాదనల తర్వాత 3 రోజుల కిందట వాదనలు ముగిశాయి. ఈరోజు ఆ ఏసీబీ న్యాయమూర్తి ఈ ముగ్గురు బెయిల్ పిటిషన్ సంబంధించి ఈరోజు తీర్పునిచ్చారు. ముగ్గురు కూడా దాదాపుగా 3 నెలల సమయం దాటిపోయింది. 3 నెలల సమయం దాటిన తర్వాత కూడా 4వ నెల కూడా కావస్తుంది. సిట్ అధికారులు ఈ ముగ్గురికి కూడా బెయిల్ ఇవ్వడానికి అభ్యంతరం తెలిపినప్పటికీ కూడా ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించి దాదాపుగా 90 రోజులు వీళ్ళు అరెస్ట్ అయ్యి దాటిపోయినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే వీళ్ళు ముగ్గురు కూడా ఈ కేసులో గతంలో న్యాయమూర్తి ముందు కూడా స్వయంగా మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి చెప్పారు, తనకు ఎటువంటి ప్రమేయం లేకుండా ఒకవైపు ఈ కేసులో ఇరికించడమే కాకుండా తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు, తన కుటుంబానికి సంబంధించి లేదా నా వృత్తికి సంబంధించి కూడా అంశాన్ని కూడా జైల్లో పైనుండి వీడియోలు కూడా తీస్తున్నారనేటువంటి ఆరోపణలు గతంలో న్యాయమూర్తి ముందే ధనుంజయ రెడ్డి చేసినటువంటి పరిస్థితి. సో ఇప్పటి వరకు కూడా ఈ కేసుకు సంబంధించి ఇక్కడ ఈ కేసులో కొన్ని షరతులు కూడా ఏసీబీ న్యాయస్థానం విధించింది. బహిరంగ సభల్లో మాట్లాడకూడదని కేసుకి సంబంధించి, అదేవిధంగా పాస్పోర్ట్ని సరెండర్ చేయాలని, అదేవిధంగా కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్ళకూడదని. సో ఈ కేసుకి సంబంధించి సాధారణంగా బెయిల్ ఇచ్చేటప్పుడు ఎటువంటి షరతులు పెడుతుందో న్యాయమూర్తి ఈ కేసుకి సంబంధించి కూడా ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురు బెయిల్ సందర్భంగా కూడా అది పెట్టిన పరిస్థితి. ఈ ముగ్గురి నేపథ్యాన్ని మనం చూస్తే ఇందులో చాలా స్పష్టంగా ఇప్పటికే ఈ మద్యం కేసుకు సంబంధించి ఇన్ని రోజులు అవుతున్నా దాదాపుగా ఈ కేసుకు సంబంధించి ఎటువంటి స్పష్టమైనటువంటి ఆధారాలు చూపించలేకపోయిందన్న అంశాన్ని ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా నిందితులు చాలా బలంగా చెప్పినటువంటి పరిస్థితి. ఈ కేసులో అనేక అరెస్టులు దాదాపుగా 12 మందిని అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పైలా దిలీప్ మే 28వ తేదీన బెయిల్ వచ్చింది. ఒక నిందితుడు A30గా ఉన్నటువంటి నిందితుడు. అదేవిధంగా ఇవే బాలాజీ గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికు ఈరోజు బెయిల్ వచ్చింది. ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించి ఈరోజు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు 11వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ను ఏసీబీ కోర్టు మంజూరు చేసింది. ఇప్పుడు ఈ ముగ్గురికి మాత్రం రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ముగ్గురికి సంబంధించి చాలా స్పష్టంగా ఈ కేసులో గతంలోనే చాలా స్పష్టంగా చెప్పారు, తమకు ఎటువంటి ప్రమేయం లేకపోయినా సరే అన్యాయంగా అరెస్ట్ చేశారు ఈ కేసుకి సంబంధించి. ఎందుకంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న వ్యక్తుల్ని అరెస్ట్ చేయడమే లక్ష్యంగా చేసుకొని ఈ కేసులో తమను అరెస్ట్ చేశారనే అభిప్రాయాన్ని గతంలో వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ అరెస్టుల సందర్భంగా అదే అభిప్రాయం వ్యక్తం చేసింది. ధనుంజయ రెడ్డి మాజీ ఐఏఎస్ అధికారి ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంఓలో కార్యదర్శిగా పనిచేశారు. వాస్తవానికి మధ్యలో లావాదేవీలు ఏవైతే బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా జరిగినటువంటి వ్యవహారాలకి ప్రత్యక్షంగా ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ కూడా కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న వాళ్ళపైన
ఆ టార్గెట్ చేయాలనే ఉద్దేశంతో అరెస్ట్ చేసినట్టు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి కూడా సుదీర్ఘకాలం పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డే కాదు వైఎస్ రాజశేఖర రెడ్డితో కూడా అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఓఎస్టీగా పనిచేసిన వ్యక్తి, ప్రభుత్వ అధికారి కూడా, ప్రభుత్వ అధికారి తను కూడా రిటైర్ అయిన తర్వాత కూడా ఈ కేసుకు సంబంధించి అందులో వాస్తవానికి ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉండేటువంటి ఓఎస్టీలు ఎటువంటి సంతకం చేయడం కానీ ఎటువంటి సిగ్నేచర్స్ ఉండే ప్రత్యక్ష పాత్ర ఏవి ఉన్నప్పటికీ కూడా ఉద్దేశపూర్వకంగా ఒక బురద జల్లేటువంటి ప్రక్రియలో భాగంగా చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా బాలాజీ గోవిందప్పకి సంబంధించి కూడా ప్రఖ్యాత అయినటువంటి ఆడిటర్, అదేవిధంగా దేశంలోనే పేరు ప్రఖ్యాత ఉన్నటువంటి వ్యక్తుల్లో ఒకరు బాలాజీ గోవిందప్పను కూడా ఈ కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉంటారన్నట్టు ఒక కారణంతో అరెస్ట్ చేసిన పరిస్థితి. ఈ ముగ్గురు దాదాపుగా ఇప్పటికీ మనం చూస్తున్నాం. బాలాజీ గోవిందప్ప అరెస్ట్ మే 14న అరెస్ట్ అయ్యారు. అదేవిధంగా ధనుంజయ రెడ్డి, అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి మే 16న అరెస్ట్ అయ్యారు. సాధారణంగానే 90 రోజుల్లో ఆ ఛార్జ్షీట్ వేసిన తర్వాత బెయిల్ రావడం అనేది సహజమైనటువంటి న్యాయ ప్రక్రియ. అయితే ఇందులో ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే బాలాజీ గోవిందప్ప అరెస్ట్ అయ్యి సుమారుగా 115 రోజులు దాటుతుంది. అదేవిధంగా ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి కూడా 110 రోజులు దాటింది. సతీష్, మీరు ఒక్క నిమిషం హోల్డ్ లో ఉండండి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్నారు ఇస్మాయిల్. కవిత, డెఫినెట్గా మనం చూడాలి. ఏదైతే ఒక అక్రమ లిక్కర్ కేసు అనేటువంటిది నడుస్తుందో ఈ వ్యవహారంలో ఈరోజు ఒక పెద్ద బ్రేక్ త్రూ అనుకోవచ్చు, లేకుంటే ఈ కేసులో ఒక బెంచ్ మార్క్ మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. ఈరోజు ఏదైతే ఏసీబీ కోర్టు ఉందో పూర్తిగా ముగ్గురికి బెయిల్ ఇవ్వడం జరిగింది. సాధారణమైనటువంటి బెయిల్. బాలాజీ గోవిందప్ప ఎవరైతే ఒక మల్టీనేషనల్ కంపెనీ వికాట్కి సంబంధించినటువంటి హోల్ టైం డైరెక్టర్గా ఉన్నారో ఆయనను సిట్ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది మే 14వ తేదీన. ధనుంజయ రెడ్డి సీఎంఓలో పనిచేసినటువంటి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా పనిచేశారు అనేటువంటి ఒకే ఒక కారణంతో ఆయనను అరెస్ట్ చేశారు అనేటువంటి ఆరోపణలు వచ్చాయి. మరొక వ్యక్తి కృష్ణమోహన్ రెడ్డి తన జీవితకాలం మొత్తం నిజాయితీగా పనిచేసినటువంటి ఒక అధికారి. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి నుంచి ఆయన దగ్గర పనిచేస్తున్నారు అనేటువంటి ఈ కారణాల వల్ల వీళ్ళను అరెస్ట్ చేశారనేటువంటి ఎన్నో ఆరోపణలు రావడం జరిగింది. ఈరోజు బెయిల్ ఇస్తూ ఏసీబీ కోర్టు ఒక నిర్ణయం తీసుకుంది. ఓవరాల్గా ఈ కేసులో మనం చూసుకుంటే ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఏ నేరం జరిగింది, దీనికి సంబంధించినటువంటి లేకుంటే సీజర్ కావచ్చు, లేకుంటే ఈ ముగ్గురు ఏ విధంగా తప్పు చేశారు అనేటువంటిది ఎక్కడ కూడా ఏసీబీ కావచ్చు, లేకుంటే సిట్ అధికారులు కావచ్చు, ఎక్కడ కూడా ఒక్కటంటే ఒక్క సాక్ష్యాధారాన్ని కూడా ప్రొవైడ్ చేయలేనటువంటి సిచ్యువేషన్ మనం చూసుకుంటే ఇప్పటికే ఈ కేసులో ఛార్జ్షీట్ వేశామని చెప్తున్నటువంటి సిట్ అధికారులు ఇంకా సోదాలు నిర్వహిస్తున్నారు. సో ఈ కేసులో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ నేను మీకు చెప్తున్నాను. చాలాపు 4 నెలల నుంచి 5 నెలల నుంచి జరుగుతున్నటువంటి తతంగం మొత్తం చూస్తే ఎవరైతే వైఎస్ఆర్సీపీకి, ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నారు, ఆయనతో ఉన్నారు అనేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేస్తూ అరెస్ట్ చేస్తున్నారు అనేటువంటిది డెఫినెట్గా కొద్ది రోజుల నుంచి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆ నేపథ్యంలోనే వీళ్ళు ముగ్గురు, ఒకరు ప్రైవేటు ఉద్యోగంగా ఉన్నారు బాలాజీ గోవిందప్ప, ఆయన ఒక మల్టీనేషనల్ కంపెనీకి వికాట్ అనేటువంటి ఒక పెద్ద సిమెంట్ కంపెనీతో దాంట్లో ఆయన ఫుల్ టైం డైరెక్టర్గా ఉన్నారు. సో అటువంటి వ్యక్తిని కూడా ఒక విధంగా బెదిరించడానికి, భయపెట్టడానికి తీసుకున్నటువంటి ఒక మొత్తం అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ చూసాం. అదేవిధంగా ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఈ ముగ్గురికి కూడా ఈరోజు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వీళ్ళ బెయిల్ ఆపడానికి చాలా కాలం నుంచి సిట్ అధికారులు రకరకాల కుట్రలు చేస్తున్నారనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యం, ముఖ్యంగా ఎప్పుడు బెయిల్ పిటిషన్ ఉన్న వీళ్ళకి సంబంధించి వీళ్ళ ఇళ్లలో మళ్ళీ సోదాలు చేయడము, కొత్తగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయంటూ సిట్ వెళ్ళడం జరుగుతుంది. బట్ ఈసారి పూర్తిగా కోర్టు అన్ని పరిశీలించిన తర్వాత, అన్ని వాదనలు విన్న తర్వాత వీళ్ళకి బెయిల్ మంజూరు చేసింది. సో ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఈ మొత్తం కేసులో అటు సిట్ కావచ్చు, లేకుంటే ప్రభుత్వం చెప్తున్నటువంటి వాటలు కావచ్చు, ఒక్కటి కూడా కాంక్రీట్గా ఎవిడెన్స్ లేదు అనేటువంటిది చాలా స్పష్టంగా తెలిపింది. ముందు నుంచి కూడా మనం చూసుకుంటే కేవలము రాజకీయంగా వాళ్ళను ఇరికించాలి, రాజకీయంగా ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టాలనేటువంటి ఉద్దేశంతో కేసు నడుస్తుంది అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా సిట్ మీద కూడా అధికారులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చెప్తున్నటువంటి మాట వింటున్నారు. అందుకోసమే ఎటువంటి సాక్ష్యాధారాలు, ఆధారాలు లేకపోయినా చాలామంది మీద ఎఫ్ఐఆర్లు చేస్తున్నారు, చాలామందిని అరెస్ట్ చేస్తున్నారు, ఈ కేసులో ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి మాట వినిపిస్తుంది. బట్ డెఫినెట్గా ఈ కేసులో ఒక పెద్ద బ్రేక్ త్రూగా మనం చూడాలి. ఈ కేసులో ముగ్గురికి, మళ్ళీ చెప్తున్నాను, బాలాజీ గోవిందప్ప ఈయన మే 14న అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ఆయన A33గా ఉన్నారు. ధనంజయ రెడ్డి మే 16న అరెస్ట్ అయ్యారు, A31గా ఉన్నారు. కృష్ణమోహన్ రెడ్డి మే 16న అరెస్ట్ అయ్యారు, A32గా ఉన్నారు. వీళ్ళ ముగ్గురికి ఈరోజు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. సో ఈ కేసుకు సంబంధించి చాలా వరకు ఏవైతే వాదనలు కంప్లీట్ అయ్యాయి, ముఖ్యంగా ప్రాసిక్యూషన్ వాళ్ళు చెప్పినటువంటి చాలా ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్కడ కూడా
ఆధారాలను తీసుకురాకపోయింది. అదేవిధంగా వీళ్ళు ముగ్గురు ఎవరైతే ఉన్నారో వీళ్లకు డైరెక్ట్గా ఏదైతే ఒక లిక్కర్ కేసు అనేటువంటి ఒక డెజావు అంటే ఒక ఎక్కడ లేనటువంటి ఒక కొత్త స్కామ్ను తీసుకొచ్చారో దానితో ఈ ముగ్గురికి సంబంధం లేదు అనేటువంటి ఆర్గ్యుమెంట్కు బలం చేకూరినట్టు కనిపిస్తుంది. బట్ డెఫినెట్గా ఏదైతే ఇప్పటికే ఛార్జ్షీట్ కంప్లీట్ అయింది కాబట్టి ఈ ముగ్గురికి సంబంధించి వాళ్ళకు హక్కుగా ఈరోజు ఈ బెయిల్ వచ్చింది. బట్ డెఫినెట్గా ఈ తర్వాత ఏం జరగబోతోంది, ఇప్పటికే చాలామంది ఇందులో అరెస్ట్ చేశారు కాబట్టి మిగిలిన వాళ్ళకు కూడా బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది చాలామంది లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి మాట. కవిత, ఇస్మాయిల్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అక్రమ కేసులతో వైఎస్ఆర్సీపీ నేతలే టార్గెట్గా వారి మీద అక్రమ కేసులు బనాయించడం, అలాగే వారిని వేధించడం చూస్తున్నాం. వారి కుటుంబ సభ్యుల మీద కూడా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఎట్లా చూడాలి ఇస్మాయిల్? డెఫినెట్గా కవిత, ఒక్కటి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం లిక్కర్ కేసు అనేటువంటిది ఒకటి మాత్రమే కాదు, చాలా అంశాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి చాలా అంశాలకు సంబంధించి ఎవరైతే అధికారులు ఉన్నారో చాలామంది అధికారులు ఎఫ్ఐఆర్లు కట్టేటువంటి సమయంలో, లేకుంటే రిమాండ్ చేసేటువంటి సమయంలో, అరెస్ట్ చేసేటువంటి సమయంలో సాధారణంగా ఏవైతే రూల్స్ పాటించాలో వాటిని కూడా పాటించడం లేదు. చాలామందిని కేవలం ఏదో ఒక విధంగా ఏదో ఒక సెక్షన్స్ పెట్టి అరెస్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంలో వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు అనేటువంటిది కోర్టులు పలు దఫాలుగా వాళ్ళకు మొట్టికాయ వేసినటువంటి సిచ్యువేషన్. ఈ మొత్తం ఈ అక్రమ లిక్కర్ కేసుకు సంబంధించి ఒక విషయంలో చెప్పాలి అంటే దీంట్లో మనీ ట్రయల్ అనేటువంటిది ఎక్కడ లేదు. మనీ ట్రయల్ ఎలా ఉంది, ఎక్కడికి డబ్బులు వెళ్ళాయి, ఏ విధంగా వెళ్ళాయి అనేటువంటిది ఇప్పటి వరకు లేదు. ఒక 11 కోట్లు హైదరాబాద్లో సీజ్ అయ్యాయనేటువంటి ఒక కొత్త విషయాన్ని తీసుకొచ్చారు. ఆ 11 కోట్లు ఎవరివి, ఎక్కడి నుంచి వచ్చాయి, అవి రాజకేశ్ రెడ్డి నాది కాదు అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. దాని మీద విచారణ చేయాలి, దానికి సంబంధించి నోట్లను భద్రపరచాలని కూడా ఆయన డైరెక్ట్ కోర్టును కోరడం జరిగింది. సో చాలా అంశాలు అధికారులు చెప్తున్నటువంటి మాటలకు వాస్తవాలకు పొంతం లేదు అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నాతో పాటు ఇంకా సతీష్ ఉన్నారు. సతీష్, ఒక విషయం నేను అడుగుతాను. ఈరోజు బెయిల్ అనేటువంటిది ఈ మొత్తం కేసులో చాలా ప్రధానమైనటువంటి అంశంగా చూడొచ్చు. ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమాజంలో చాలా గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తులు, ముఖ్యంగా చాలా వరకు నిజాయితీగా పనిచేశారు అనేటువంటిది వాళ్ళ గురించి చాలామంది చెప్తున్నటువంటి మాట. బాలాజీ గోవిందప్ప లాంటి ఒక మల్టీనేషనల్ కంపెనీ డైరెక్టర్ని, అదేవిధంగా ధనుంజయ రెడ్డిని, కృష్ణమోహన్ రెడ్డి లాంటి వాళ్ళు సీనియర్ అధికారులు, బ్యూరోక్రాట్స్ కేవలం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అంతకుముందు ఆయనతో పనిచేశారు అనేటువంటి ఒక అక్కసుతో వాళ్ళని అరెస్ట్ చేశారు అనేటువంటి ఆరోపణలు వచ్చాయి. సో ఈ ముగ్గురికి సంబంధించి బెయిల్ ఇవ్వడం అనేటువంటిది ఈ కేసులో ఎటువంటి పరిణామంగా చూడాలి, ఫర్దర్గా ఈ కేసుకు సంబంధించి ఎటువంటి డెవలప్మెంట్స్ ఉండేటువంటి అవకాశం ఉంది? సతీష్. ఇస్మాయిల్, న్యాయపరంగా ఈ ముగ్గురికి దక్కాల్సినటువంటి హక్కుని ఈరోజు న్యాయస్థానం మంజూరు చేసింది ఏసీబీ. ఎందుకంటే ఇప్పటికే ముగ్గురు అరెస్ట్ అయిన తర్వాత 90 రోజుల సమయం కూడా దాటింది. సాధారణంగానే ఏ కేసుకు సంబంధించిన 90 రోజుల్లో ఛార్జ్షీట్ పూర్తవుతుంది. ఆ తర్వాత 90 రోజులు ఛార్జ్షీట్ దాఖలు చేసినాక బెయిల్ మంజూరు ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. ఇక్కడ కూడా ఏసీబీ న్యాయస్థానంలో ఇప్పటికే గతంలో ఒకసారి ఆ బెయిల్ పిటిషన్ను ముగ్గురు కూడా ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప దాఖలు చేసినప్పుడు ఆ న్యాయస్థానం మొదటిసారి బెయిల్ పిటిషన్ అప్పుడు ఆ బెయిల్ మంజూరు చేయలేదు. ఇప్పుడు రెండోసారి మళ్ళీ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. సో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ఈ ముగ్గురికి సంబంధించి ఇప్పటికే విచారణ ఏదైతే సిట్ చెప్తోందో ఆ విచారణ వీళ్ళు కొత్తగా విచారించేది ఏమీ లేదు. వాస్తవానికైతే ఆశ్చర్యకరంగా బాలాజీ గోవిందప్పకి సంబంధించినటువంటి కార్యాలయంలోని ఇంటిలోనూ కూడా సిట్ అధికారులు రెండోసారి కూడా అరెస్ట్ చేసిన తర్వాత కూడా రెండోసారి కూడా మళ్ళీ సాక్ష్యాల కోసం, ఆధారాల కోసం అంటూ సోదాలు జరిపినటువంటి పరిస్థితి. అదేవిధంగా మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డికి సంబంధించి వాస్తవానికి సీఎంఓలో ఉన్నటువంటి ఆ సెక్రటరీగా ఉన్నారు ధనుంజయ రెడ్డి. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు సీఎం కార్యాలయంలో జాయింట్ సెక్రటరీగా పనిచేసినప్పుడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రికి సంబంధించిన కార్యాలయ బాధ్యతలు నిర్వహించారు. కానీ ఇక్కడ మద్యానికి సంబంధించినటువంటి డబ్బులను ఆ తరలించడంలో కీలక పాత్ర పోషించారంటూ ఒక అభాండాన్ని వేసి ఈ కేసులో ధనంజయ రెడ్డిని అరెస్ట్ చేశారు. అదేవిధంగా బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి అనేక కాలంగా ఓఎస్డీగా ఉన్నటువంటి పరిస్థితి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న టార్గెట్ చేయాలనేటువంటి లక్ష్యంతో చేశారు. ఇది ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి తదుపరి ఏం జరగబోతుంది? ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించి మొత్తం 12 మందిలో పైలా దిలీప్ గతంలో ఆ బెయిల్ మంజూరైంది మే 28వ తేదీన. ఇప్పుడు ఈ ముగ్గురికి బెయిల్ మంజూరైంది. అయితే కోర్టుకు సంబంధించినటువంటి షూరిటీలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అయితే బ్యాంకులు రేపు సెలవు కాబట్టి దీనికి సంబంధించిన ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత బెయిల్ కాపీలను జైలు అధికారులకు అందించిన తర్వాత ముగ్గురు కూడా విడుదల కానున్నారు. ఇక మిగిలినటువంటి బెయిల్ పిటిషన్లు కూడా ఇంకా ఏసీబీ న్యాయస్థానంలో వాటిపైన కూడా వచ్చే వారంలో 8వ తేదీకి అదేవిధంగా 10వ తేదీకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్లు కూడా
వాయిదా పడినటువంటి పరిస్థితి. ఈ కేసులో ప్రస్తుతం అయితే ముగ్గురికి కొన్ని సాధారణంగా బెయిల్ ఇచ్చేటప్పుడు ఎటువంటి షరతులు విధిస్తుందో ఏసీబీ న్యాయస్థానం ఈ ముగ్గురి బెయిల్ పిటిషన్ సంబంధించి కూడా అటువంటి షరతులు విధించింది. కేసు గురించి ఎక్కడ బహిరంగంగా మాట్లాడకూడదు, బహిరంగ సభల్లో దీనికి సంబంధించి ప్రస్తావన తేకూడదు, అదేవిధంగా పాస్పోర్టు సరెండర్ చేయాలని, విదేశాలకి కోర్టు పర్మిషన్ లేకుండా విదేశాలకు వెళ్ళకూడదని సాధారణంగా బెయిల్ మంజూరు చేసేటప్పుడు ఎవరికైనా ఎటువంటి షరతులు పెడుతుందో ఆ షరతులనే ఇప్పుడు ఈ ముగ్గురు కూడా పెట్టినటువంటి పరిస్థితి. ఈ కేసులో దాదాపుగా 112 నుండి 115 రోజులకు పైబడి ముగ్గురు కూడా జైల్లో ఉన్నారు. విజయవాడ జైల్లో ఉన్నారు. ఈ ముగ్గురికి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప ముగ్గురు 3 రంగాలకు సంబంధించిన, ఒకరు మాజీ ఐఏఎస్ అధికారి, ఇంకొకరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీకి పనిచేసినట్టు అధికారి కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా బాలాజీ గోవిందప్ప ప్రఖ్యాత దేశంలోనే ప్రముఖ వ్యక్తుల్లో ఒకరు. ఈ ముగ్గురికి సంబంధించి కూడా ఈ కేసులో ఇరికించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అనేక సార్లు వాళ్ళ అరెస్టును తీవ్రంగా ఖండించింది. ఇప్పుడు విడుదల నేపథ్యంలో ఈ ముగ్గురికి సంబంధించిన బెయిల్ మంజూరైన నేపథ్యంలో ఈ బెయిల్ తర్వాత ముగ్గురు కూడా విడుదల కానున్నారు. రైట్ సతీష్, నేను ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కోర్టు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. భారతదేశ జ్యుడిషియరీ వ్యవస్థలో, న్యాయ వ్యవస్థలో ప్రొసీజర్ అనేటువంటిదే అతిపెద్ద శిక్ష అనేటువంటి మాటను గతంలో ఆయన బెంచ్ మీద కూర్చుండి చెప్పినటువంటి మాట. అంటే ఈ దేశంలో న్యాయ ప్రక్రియ ఏదైతే కొనసాగుతుందో అది చాలా పనిష్మెంట్ అనేటువంటిది. దాదాపు 100 రోజులు 115 రోజుల పాటు వీళ్ళు జైల్లో ఉండి ఇప్పుడు బెయిల్ వస్తున్నటువంటి సిచ్యువేషన్. సతీష్, ఒక మాట చెప్పండి, చాలా మందిని కేవలం రాజకీయ కక్ష కారణంగానే ఎటువంటి సంబంధం లేకపోయినా వీళ్ళను అరెస్ట్ చేశారు అనేటువంటి వాదన చాలా రోజుల నుంచి జరుగుతోంది. సో డెఫినెట్గా ఇప్పుడు ఒక విధంగా చూసుకుంటే బెయిల్ వస్తుంది కాబట్టి ఈ కేసుకి సంబంధించి ఫర్దర్గా ఏదైతే ఉందో ఛార్జ్షీట్ కూడా ప్రొసీడ్ అయిపోయింది, ఫర్దర్గా విచారణ ఏమైనటువంటి ఉండే అవకాశం ఉందా? ఈ కేసుతో మళ్ళీ ఏదైనా ఏవైతే ఇప్పటికీ ఆరోపణలు వస్తున్నాయో అధికారులు ఎవరైతే వాళ్ళ పొలిటికల్ బాసెస్ చెప్తున్నారో వాళ్ళ ఆధారంగా అరెస్టులు చేస్తున్నారనేటువంటిది ఇప్పటికైనా ఆగిపోయేటువంటి అవకాశం ఉంటుందా? లేదు ఇస్మాయిల్, వాస్తవానికి ఈ కేసుని రాజకీయంగా డైవర్షన్ కోసం ప్రధానంగా ఈ కేసుని అధికార పక్షం తీసుకొచ్చినటువంటి పరిస్థితి. వాళ్ళకి ఎవరు గిట్టకపోతే, వాళ్ళకి ఎవరు నచ్చకపోతే వాళ్ళని ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ కేసుకి సంబంధించి విచారణలో సిట్టు ఎవరైతే వాళ్ళు చెప్పిన మాట వింటారో, సిట్టు చెప్పినట్టు తల ఊపుతారో, లేదా సిట్టు చెప్పినట్టు స్టేట్మెంట్లు ఇస్తారో వాళ్ళు నిందితులుగా ఉన్న వాళ్ళని కూడా సాక్షులుగా మార్చేస్తూ ఉన్నారు. సాక్షులనేమో నిందితులుగా మార్చేస్తున్నటువంటి పరిస్థితి ఈ కేసులో వాళ్ళకి నచ్చిన వాళ్ళు అక్యూజ్డ్ లిస్టుల్లో కూడా ఉన్నటువంటి వాళ్ళ వ్యక్తుల్లో కూడా వాళ్ళకి నచ్చిన వాళ్ళని, వాళ్ళకి చెప్పినట్టు వినే వాళ్ళని, అధికార పక్షానికి సరెండర్ అయిన వాళ్ళని లేదా సిట్కి సరెండర్ అయిన వాళ్ళని అయితే వాళ్ళు అరెస్ట్ చేయకుండా వదిలేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా వాళ్ళకి నచ్చకపోతే టార్గెట్ చేసి సంబంధం ఉన్నా లేకపోయినా, ఆధారాలున్నా లేకపోయినా, ఎటువంటి మనీ ట్రయల్ని గుర్తించకపోయినా అరెస్టులు చూపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ కూడా ఈ కేసుకు సంబంధించి గత వారం రోజులుగా కూడా కొన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరికొంతమంది నాయకుల చుట్టూ కూడా సిట్ అధికారులు వెళ్ళి విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఈ కేసుకు సంబంధించి ఇటీవలే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసాల కార్యాలయాల్లో కూడా గత 2-3 రోజులుగా సోదాలు విచారణ జరిపిన పరిస్థితి. అదేవిధంగా చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు విజయానంద్ రెడ్డి నివాసంలో కూడా విచారణ జరిపిన పరిస్థితి. ఇంకా ఈ కేసుకి సంబంధించి పొలిటికల్గా వాళ్ళు ఎవరిని టార్గెట్ చేసుకుంటే వాళ్ళని ఈ కేసులు ఇరికించేటువంటి ప్రయత్నం జరుగుతూనే ఉంది. సో ఇప్పుడు బెయిల్ వచ్చిన తర్వాత ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఛార్జ్షీట్ కూడా ఫైల్ అయింది. సుదీర్ఘకాలం పాటు ఎన్నిసార్లు ఏ ఆధారాలు అడిగినా కూడా న్యాయస్థానాల్లో కూడా ఎవరి పాత్రకు సంబంధించి కూడా ఏమి కొత్త ఆధారాలు ఏమి కూడా సాధించలేకపోతున్నటువంటి పరిస్థితి. కేసులో మనీ ట్రయల్ 3000 ఏసీబీ ఆఖరికి ఏదైతే ఛార్జ్షీట్ మీద కూడా అభ్యంతరాలు తెలిపినటువంటి పరిస్థితి. అభ్యంతరం తెలిపి అందులో ఉన్నటువంటి సందేహాలన్నింటినీ కూడా అడిగింది. 21 రకాల అభ్యంతరాలు తెలిపింది. 3,200 కోట్ల రూపాయలు స్కామ్ అని చెప్తారు పదే. ఈ 3,200 కోట్లు ఏమైంది, ఎక్కడికి వెళ్ళింది, ఎలా మీరు నిర్ధారించారన్నది ప్రశ్నకి మాత్రం ఇప్పటికీ కూడా సిట్టు సమాధానం చెప్పడం లేదు. అటువంటి అనుమానాస్పద స్థితిలో ఈ సిట్టు విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సరే, ఈ ముగ్గురికి ఇప్పుడు బెయిల్ మంజూరు అయిన తర్వాత ఈ కేసును ఏ దిశగా తీసుకెళ్తారో సిట్ అనేది మరి కొద్ది రోజుల్లో తెలియనుంది. రైట్ సతీష్, మనం చూడొచ్చు ఈ రోజుకు ఈ క్షణానికి ఉన్నటువంటి బ్రేకింగ్ చెప్తున్నాను. ముఖ్యంగా అక్రమమైనటువంటి లిక్కర్ కేసు ఏదైతుందో దాంట్లో బాలాజీ గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ముగ్గురికి కూడా ఈరోజు ఏసీబీ కోర్టు ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వాళ్ళ ముగ్గురికి సంబంధించిన ప్రొసీజర్ కంప్లీట్ అయిన తర్వాత బహుశా రేపు లేదంటే మండే రోజు వాళ్ళు విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ కేసులో ఇప్పటికే సిట్ విచారణను, అదేవిధంగా చాలామంది అధికారులు పోషిస్తున్నటువంటి పాత్ర పైన కూడా కోర్టు పలుమార్లు వాళ్ళని క్వశ్చన్ చేసినటువంటి సిచ్యువేషన్. సో డెఫినెట్గా బెయిల్ అనేటువంటిది
ఈ కేసులో ఒక బెంచ్ మార్క్, అదేవిధంగా ఈ కేసులో ఒక కీలకమైనటువంటి పరిణామంగా చూడాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఫర్దర్ వార్తలు కూడా వచ్చే బులెటిన్లో ఉంటాయి. ఓకే కవిత. రైట్ ఇస్మాయిల్, థ్యాంక్ యూ.